వెల్కమ్ టు డిఏవై ఎపిసోడ్ 10. ఈ వీడియోలోకి వచ్చేసరికి శ్రావణ మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి పూజలు అవి ఉంటూ ఉంటాయి కదండి. సో సింపుల్గా అయితే వాల్ డెకోర్ ఐటమ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది ఈ టైప్ ఆఫ్ అయితే నేను మీషోలో కూడా చూశానండి. సో మనం ఎందుకు చేసుకోకూడదు ఇంట్లోనే అనే థాట్తో అయితే ఈ డిఏవై స్టార్ట్ చేశాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఎవ్రీ సాటర్డే అయితే మన యూస్ఫుల్ డిఐవైస్ అయితే వస్తూ ఉంటాయి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక పేపర్ని తీసుకుని మనం ఇలా లోటస్ అయితే డిజైన్ చేసుకుని కార్డ్బోర్డ్కి అయితే స్టిక్ చేసుకుని కట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి నేను పింక్ కలర్ అయితే వేసుకుంటున్నానండి. సో పింక్ కలర్ అయితే నీట్గా మొత్తం అంతా కూడా వేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ షేడ్స్ అయితే ఇస్తున్నాను అక్కడక్కడ. సో కొంచెం అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పి గోల్డ్ కలర్ అయితే ఇచ్చేసి అవుట్లైన్ అనేది బ్లాక్ మార్కర్తో అయితే గీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసరికి థ్రెడ్ మనం ఇక్కడ చూపించిన విధంగా అయితే కుచ్చులు అల్లుతాం కదండి, సేమ్ అట్లానే చుట్టుకోవాలన్నమాట. చుట్టుకుని ఇక్కడ చూపించిన విధంగా అయితే టై చేసుకోవాలి. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ వచ్చేసరికి నేను కొంచెం మంచిగా కనిపించడం కోసం నేను ఇక్కడ బీడ్స్ కూడా తీసుకున్నాను, గోల్డ్ కలర్ బీడ్స్. సో అవి కూడా నేను ఈ థ్రెడ్కి అయితే ఎక్కించేసుకుంటున్నాను. కొంచెం టైం తీసుకుని మనం ఇట్లా చేసుకోవడం వల్ల అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుంది. అండ్ అలాగే మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. సో ఆ ఉద్దేశంతో నేనైతే చూపిస్తున్నానండి. మీషోలో కూడా చూశాను, ఇవి చాలా కాస్ట్ అయితే ఉంటున్నాయి. సో సింపుల్గా తక్కువ కాస్ట్లో అయితే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. సో కొంచెం టైం పడుతుంది, బట్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా నీట్గా వస్తాయండి. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఇట్లా కుందన్స్ కూడా స్టిక్ చేసుకుంటున్నాను అన్నమాట. సో పింక్ కలర్ పెన్సిల్ ఏదైతే ఉంటుందో డార్క్ షేడ్, కొంచెం డార్క్ షేడ్ తీసుకుని ఇలా షేడ్స్ తీసుకోవడం వల్ల మంచిగా నీట్గా అయితే కనిపిస్తుంది మనకి గోడ స్టిక్ చేసినప్పుడు. ఇలాగే ఇంకొన్ని అయితే మనం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత గోడకి స్టిక్ చేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయండి. సో కొంచెం టైం తీసుకుని అయితే చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లోటస్ బ్యాక్గ్రౌండ్లో అయితే మనం పెట్టుకుంటే ఏదైనా పూజలు చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా నీట్గా అయితే కనిపిస్తాయండి. సో ఇంకొన్ని అయితే చేసుకుని వాల్కి స్టిక్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయి. అంతేనండి, ఈ సింపుల్ డిఐవై మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే ఇంకా మంచి డిఐవైస్ అయితే చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసేయండి. చూసారు కదండి, వాల్కి పెట్టుకుంటే ఎంత అట్రాక్టివ్గా కనిపించినాయో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.